సాగర్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వేదవతి వచ్చి ధీరజ్ ఇంకా మీరు కూడా బయలుదేరండి అని అంటూ ఉంటే ఇంకా రామరాజు చాలా షాకింగ్గా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారే అని అడుగుతూ ఉంటాడు. అంటే ధీరజ్ వైజాగ్ వెళ్తున్నాడండి, ప్రేమ ఒక్కతే ఉండి ఏం చేస్తుంది, తను కూడా బోర్ కొడుతుంది కదా, ఇద్దరు అలా జాలీగా వెళ్తారని ఇద్దరిని వెళ్ళమని చెప్పాను అని వేదవతి చెప్పడంతో అలాగే అని అందరూ అంటూ ఉంటారు. ఇంకా అలా ధీరజ్ వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతూ ఉంటే ప్రేమ కూడా బయలుదేరుతూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి వచ్చి రామరాజు కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది. నన్ను ఆశీర్వదించండి మామయ్య అని చెప్తూ ఉంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా అని చెప్పి లేచి మళ్ళీ ఎందుకమ్మా ఇంత చిన్నదానికి ఆశీర్వాదం తీసుకుంటున్నావు అని అడగడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే ధీరజ్ వచ్చి అదే మమ్మల్ని వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చావు కదా నాన్న, అందుకే ప్రేమ అలా ఆశీర్వాదం తీసుకున్నట్టుంది అని చెప్పడంతో అవునవును అని ప్రేమ కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు అలా బయలుదేరి వెళ్తారు. ఇక అమ్మ చందు మీరు కూడా వెళ్ళండి రైస్ మిల్కి అని చెప్పడంతో అలాగే అని చందు అంటాడు. నువ్వు ఒక్కడివేరా చందు నా మాట వినేది, నా వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నావు, నా దారిలో నువ్వు ఒక్కడివే నడుస్తున్నావురా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని రామరాజు బాధపడుతూ ఉంటే ఎవరైతే ఏముందండి అని చెప్పి వెళ్ళి కీస్ తీసుకురా అని చెప్పడంతో ఇంకా భాగ్యమ్మ చెప్తూ ఉంటుంది. అక్కడ దేవుడి దగ్గర పెట్టావు కదా వెళ్ళి తీసుకురాపో అమ్మ అని చెప్పడంతో ఇంకా అలా దేవుడి దగ్గర పెట్టిన కీస్ తీసుకొని వచ్చి చందుకి ఇచ్చి ఇంకా బయలుదేరండి అని చెప్తూ ఉంటే నువ్వు కూడా వెళ్ళవయ్యా అని ఆనందరావుని భాగ్యం పంపిస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడికి అని రామరాజు వేదవతి అడుగుతూ ఉంటే ఏదో అల్లుడికి సాయంగా చిన్నదో పెద్దదో పని చేస్తూ ఉంటాడు కదా, అందుకే వెళ్ళమంటున్నాను అని చెప్పడంతో ఇంకా అలాగే అని వాళ్ళు ఏమీ చేయలేక సైలెంట్గా చూస్తూ ఉండిపోతారు. ఇక ధీరజ్ కారులో ప్రేమని తీసుకొని వెళ్తూ ప్రేమని చూస్తూ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఏంట్రా పెళ్లి చూపులకు వచ్చిన కొత్త పెళ్లి కొడుకులా ఇలా సిగ్గుపడుతున్నావేంట్రా, ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటే అది నిన్ను అని అంటూ ఉంటే ఏంట్రా చెప్పరా అని ప్రేమ అడుగుతూ ఉంటుంది. ఇంకా అదే నేను నిన్ను పోలీస్ ఎగ్జామ్ రాయడానికి తీసుకొని వెళ్తున్నాను కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అయ్యో ఏంటి నేను ప్రేమను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పడానికి ఇంత తడపడుతున్నాను, చెప్పలేకపోతున్నానేంటి అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా ఇంతటి దానికారా నువ్వు ఇంతగానం ఫీల్ అవుతున్నావు అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకా ధీరజ్ ప్రేమ పాటలన్నీ పెట్టుకుంటూ లవ్ సాంగ్స్ పెట్టుకుని వింటూ మురిసిపోతూ ఉంటాడు. ఏంట్రా అంత తేడాగా ప్రవర్తిస్తున్నావు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నావేంట్రా అని అంటూ ఉంటే అది నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని ధీరజ్ చెప్తాడు. ఏంట్రా సర్ప్రైజ్ ఏంట్రా అని అంటూ ఉంటే నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్తానులే అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి బయటికి వచ్చిన తర్వాత ఒక అతను వచ్చి ప్రేమ దగ్గర ఏంటండి టెన్షన్ పడుతున్నారు, ఎగ్జామ్ బాగా రాయలేదా అని అడుగుతూ ఉంటే బాగానే రాశాను అని ప్రేమ చెప్తూ ఉంటుంది. ఇంకా అతను మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీది అతను డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే ధీరజ్కి చాలా కోపం వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో దూరిపోయి వచ్చి పరిగెత్తుకుని నుంచి వాళ్ళిద్దరి మధ్యలో దూరుతాడు. ఎవరండి మీరు, ఎందుకు ఇలా వచ్చారు అని అతను అడుగుతూ ఉంటే ఏంట్రా నీకు, ఎందుకు డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నావు, ఇట్లా మాట్లాడడం కరెక్టేనా అని ధీరజ్ బెదిరిస్తూ ఉంటే ధీరజ్ ఆగరా ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ప్రేమ ఆపుతూ ఉంటుంది. వెళ్ళరా ఇక్కడి నుంచి అని ధీరజ్ అతన్ని కోప్పడి పంపించేస్తాడు.